నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చైనా పేరు చెప్పగానే కోట్లాది జనప్రవాహం కళ్ల ముందు కదులుతుంది. జనాభా నియంత్రణ చర్యల్లోనూ డ్రాగన్ ది ప్రత్యేకమే. ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అంటూ ప్రజల్లో అవగాహన కల్పించింది. కఠిన నిబంధనలతో జనప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు నియంత్రణే కష్టాలు తెచ్చిపెట్టింది. భవిష్యత్ పరిణామాలు అంచనా వేయకుండా అమలు చేసిన ప్రణాళికలే ముప్పుగా పరిణమించాయి. భవిష్యత్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కళ్ల ముందు కదులుతున్న అనర్థాలతో 3.5 దశాబ్దాల నిబంధనలను చైనా ఉపసంహరించుకుంది. ఒక్కరు వద్దు ఇద్దరే ముద్దు అంటూ కొత్త పల్లవి అందుకుంది. జనాభాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ నియంత్రణను చైనా ఎందుకు నిలిపివేసింది? జనాభా తగ్గుదల వల్ల డ్రాగన్ కు ఏ విధమైన నష్టం కలుగుతోంది? ఒక జంట ఒకే బిడ్డ విధానానికి స్వస్తి. 3.5 దశాబ్దాల విధానానికి చరమగీతం. ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు విధానానికి మద్దతు. 3.5 దశాబ్దాల క్రితం జనాభా తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయానికి చెల్లిస్తున్న మూల్యం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన వేళ చైనా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇద్దరు వద్దు ఒక బిడ్డ చాలు విధానంతో డ్రాగన్లో వృద్ధాప్య ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నా భవిష్యత్తులో దేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లే యువశక్తి సన్నగిలుతున్న వేళ డ్రాగన్ కళ్లు తెరిచింది. భవిష్యత్తులో కార్మిక శక్తే కనుమరుగవుతుందనే ఉద్దేశంతో కమ్యూనిస్టు రాజ్యం ఉక్కు పిడికిలి సడలించింది. కళ్ల ముందు కదులుతున్న లింగ అసమానత్వం అనేక ప్రశ్నలు సంధిస్తుంటే ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనే నినాదాన్ని సవరించుకుంది. ఇప్పుడు ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దంటూ కొత్త నాదాన్ని అందుకుంది. ప్రపంచంలోనే జనాభా పరంగా అగ్రస్థానంలో ఉన్న చైనా నిర్ణయం ప్రభావం ఆ దేశానికి పరిమితం కాదనేది నిపుణుల అభిప్రాయం. ఒకే బిడ్డ నిర్ణయంతో కలుగుతున్న నష్టంపై డ్రాగన్ పాలకవర్గం సుదీర్ఘ మంతనాలు జరిపింది. దేశ ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేసే దిశగా రాబోయే 5 ఏళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధ్యక్షుడు జీ జిన్పింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ వెనక్కు తగ్గడమే మేలని నిర్ణయించింది. జనాభా వృద్ధిని సమతౌల్యం చేసేందుకు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. నూతన విధానం ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై మాత్రం ప్రకటించలేదు. చట్టసభ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తర్వాత ఈ విధానం కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఇది కూడా నామమాత్రమే. చైనాలో జన విస్ఫోటనం జరిగేందుకు ఆ దేశ పాలకులు అనుసరించిన విధానాలే కారణమయ్యాయి. 1949లో చైనా అధ్యక్షుడు మావో జెడాంగ్ హయాంలో దంపతులు పిల్లలు కనాలని ప్రోత్సహించారు. జనాభా పెరుగుదలతో కర్మాగారాలు, సైన్యంలో పనిచేసేందుకు మానవ వనరులు పుష్కలంగా లభిస్తాయని అంచనా వేశారు. ఈ ప్రణాళికలతో 2 దశాబ్దాల్లోనే జనాభా 26 కోట్లు పెరిగింది. 1976కు వచ్చేసరికి మొత్తం జనాభా 94 కోట్లకు చేరింది. అప్పుడే సమస్యలు ప్రారంభమయ్యాయి. సహజ వనరులు పెరుగుతున్న జనాభాకు పంపిణీ చేయడంపై ఆందోళన నెలకొంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జనాభా నియంత్రణపై చైనా పాలకులు దృష్టి పెట్టారు. 1979 చివరిలో ఒక జంట ఒకే చిన్నారి నిబంధన తీసుకొచ్చారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని జంటలు తప్పనిసరిగా ఒక బిడ్డను మాత్రమే కనాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది. తొలి కాన్పులోని ఆడపిల్ల పుడితే మాత్రం రెండో కాన్పునకు అనుమతి ఇస్తూ షరతు విధించింది. నిబంధన ఉల్లంఘిస్తే జరిమానా విధించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం, బలవంతంగా గర్భస్రావం చేయించడం వంటి చర్యలు చేపట్టింది. రాబోయే కాలంలో 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి శిశు దశలో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు యువతులుగా మారే సమయానికి ఎంతమంది అవుతారు? మరి ఆ జనాభా అనేటటువంటిది చైనా అనేటటువంటిది ప్రపంచంలో ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక శక్తిగా నిలబడటానికి సరిపోతుందా లేదా అనేటటువంటి కోణంలో ఆలోచించి
ఈ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగిందని అనుకుంటాను. జనాభా నియంత్రణలో చైనా పాలకుల నిరంకుశత్వానికి ఫెంగ్ అనే యువతికి జరిగిన బలవంతపు గర్భస్రావం నిదర్శనం. ఆంకాంగ్ నగరానికి ఉపాధి వెతుక్కుంటూ వలస వచ్చిన ఫెంగ్ అనే నెలలు నిండిన గ్రామీణ యువతికి అధికారులు బలవంతంగా గర్భస్రావం చేయించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమెకు అప్పటికే ఒక ఆడపిల్ల ఉంది. మరో సంతానానికి వెసులుబాటు ఉన్నప్పటికీ పట్టణానికి వచ్చినందువల్లే ఈ నిబంధన వర్తించదని తేల్చారు అధికారులు. 40,000 యువాన్లు చెల్లిస్తే మినహాయింపు ఇస్తామని చెప్పారు. భార్యాభర్తలిద్దరి 4 ఏళ్ల సంపాదనకు సమానమైన సొమ్ము అది. జరిమానా కట్టాలంటూ కుటుంబీకులకు సమాచారం ఇచ్చి బలవంతంగా ఆమెతో సమ్మతి రాయించుకుని ఇంజెక్షన్ ద్వారా గర్భ విచ్చిత్తి చేయించారు. పక్కనే రక్తంతో తడిసిన నెలలు నిండిన పెండంతో పాటు ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్న ఆమె ఫోటోలు, వీడియోలు 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేశాయి. ఈ నియంతృత్వం చర్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంస్థలు, ఉద్యమకారులు పోరాటం చేసిన పాలకులు వెనక్కు తగ్గలేదు. ఒకే చిన్నారి నిబంధనతో 40 కోట్ల జనాభా అరికట్టినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అంటే బ్రెజిల్ జనాభాకు ఇది రెట్టింపన్నమాట. ఒకే చిన్నారి నిబంధన 95% పైగా ఉన్న హాన్ వర్గానికి మాత్రమే పరిమితం. నిర్దిష్ట మైనారిటీ వర్గాలకు ఆంక్షలేమీ వర్తించవు. ఒకే బిడ్డ నిబంధనను ఇంత కర్కశంగా అమలు చేసిన చైనా ఇప్పుడు ఒక్కసారిగా ఉపసంహరించుకోవడానికి కారణం కళ్ల ముందు కదులుతున్న సామాజిక వైపరీత్యమే. అది ఆడ మగవారి మధ్య అంతరమే. ఏ జనశక్తి ప్రపంచంలో చైనాను రెండో ఆర్థిక శక్తిగా నిలిపిందో అదే శక్తి ఇప్పుడు నిర్వీర్యమైపోతుండడం మరో కారణం. అంటే యువతరం తగ్గి ముసలివారి సంఖ్య పెరగడం. పునరుత్పత్తి రేటు అంటాం. జనాభా పునరుత్పత్తి రేటు అనేది అయితే చెప్తున్నామో అది 1% కంటే కూడా తగ్గడం వల్ల చైనాలో విపరీతంగా జనాభా తగ్గిపోయింది. భారతదేశంలో ఇంకా దాదాపు 1% అటు ఇటుగా కొట్టాడుతుంది. చైనా లాంటి దేశంలో, యూరోప్ దేశాల్లో అది దాదాపు 0.7, 0.8%గా నికర పునరుత్పత్తి రేటు ఉండడం వల్ల అక్కడ జనాభా రేటు చాలా గణనీయంగా పడిపోయింది. యువశక్తితో ప్రస్తుతం కాంతులు విరజిమ్ముతున్న చైనా వృద్ధాప్యం సంతరించుకుంటోంది. 1979 నుంచి ఒక్కసారిగా తగ్గిపోయిన జననాల రేటు శ్రామిక శక్తిని తగ్గించింది. 1979 సమయంలో ఒక్కో మహిళ 6గురికి జన్మనిస్తే ప్రస్తుతం 1.5 మందికి తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో తగ్గిన జననాల రేటు సామాజిక సంక్షోభం సృష్టించింది. పదవీ విరమణ చేస్తున్న స్థాయిలో ఖాళీలు భర్తీ కాలేదు. 2013 జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా 135 కోట్లకు పైనే ఉంటే 60 ఏళ్లకు పైబడిన వారే 22.1 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి శాతం 15.5%. 2050 కల్లా ఈ సంఖ్య 44 కోట్లకు చేరుకుంటారని ఐరాస ప్రకటించింది. ఒకే చిన్నారి విధానం ఇంకా కొనసాగితే 2021 నాటికి పరిస్థితి చేయిదాటిపోతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. 2030 కల్లా యువ కార్మిక శక్తి కేవలం 22.1 కోట్లకు పరిమితమవుతుంది. ఈ సంఖ్య 2010తో పోలిస్తే 10.4 కోట్లు తక్కువ. మరోవైపు 14 ఏళ్లలోపు వయసు కలవారు ప్రపంచవ్యాప్తంగా 27% ఉంటే చైనాలో 16.5% ఉన్నారు. జనాభా నియంత్రణలో అనాలోచిత నిర్ణయాలు లింగ అసమానత్వాన్ని అందనంత స్థాయికి చేర్చాయి. చైనా దంపతులు ఒకే బిడ్డ నినాదంతో మగపిల్లలకే ప్రాధాన్యం ఇచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలతో ఆడపిల్లలను పురిట్లోనే హతమార్చారు. ఫలితం ఆడపిల్లల నిష్పత్తి తగ్గి అబ్బాయిలు పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఇది మరింత ముదిరి 2.5 కోట్ల మంది యువకులు అమ్మాయిల కోసం ఎదురు చూడాల్సిందేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 19 ఏళ్లలోపు వయసు గల అబ్బాయిలు 17.2 కోట్లు ఉంటే అమ్మాయిలు వీరికంటే 2.2 కోట్ల మంది తక్కువగా ఉన్నారు. చైనాలో 3/4 జనాభా ఒకే బిడ్డ కారణంగా వృద్ధాప్యంలో ఒక్కరిపైనే ఆధారపడాల్సి రావడం మరో తీవ్ర సమస్యను సృష్టించింది. ఇలా చుట్టుముట్టిన సామాజిక దుష్పరిణామాలతో చైనా అక్కడి దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు అనుమతి ఇచ్చింది. తన దేశ పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఈ పెరుగుతున్న పాపులేషన్కి తగిన వనరులు సమకూర్చిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడున్న ప్రభుత్వము వెంటనే ఒక నియంత్రణ అంటూ ఏర్పాటు చేసేసి ఎవరైనా సరే దంపతులు ఒక సంతానంతోనే ఆపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది చాలా వరకు ఆశించిన ఫలితాలు ఇచ్చాయి. కాకపోతే ఇటీవల కాలంలో దాని యొక్క నెగటివ్ పరిణామాలు కూడా మొదలయ్యాయి. ఏమిటి అంటే పెరుగుతున్న ఈ పిల్లలకి తోడు లేకపోవడము, ఒంటరిగా ఉండడము, దీనివల్ల సంతానము కనొద్దు లేదా ఒకరికో పరిమితం కావాలన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఒక రకమైన ఫిలాసఫీలో పడి కొంత పెళ్ళిళ్ళు జరగడం తగ్గినాయి. అంతేకాకుండా అక్కడున్న వ్యవస్థ కూడా కొంత ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం పరిణామం జరిగింది. వాస్తవానికి 2013లోనే ఒకే చిన్నారి విధానాన్ని స్వల్పంగా సడలించింది చైనా సర్కార్. భార్యాభర్తల్లో ఒకరు
వారి తల్లిదండ్రులకు ఒకే చిన్నారి అయితే ఇద్దరు పిల్లలు కనేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అందరికీ ఇద్దరి బిడ్డలను కనేలా నిబంధన వర్తింపజేసింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డలు కనడంపై తల్లిదండ్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు పిల్లలను పోషించడం భారంగా మారిందని కొందరు భావిస్తున్నారు. ఒకరైతేనే చిన్నారి బాధ్యతలు చూసుకోగలమని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరు పిల్లలు ఉంటేనే బాగుంటుందని అంటున్నారు. ఇద్దరైతే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనాభా సమస్య ఒక్క చైనాదే కాదు. ఆసియాలో అభివృద్ధి చెందిన రాజ్యం జపాన్ సైతం జనాభాపరమైన సమస్యను ఎదుర్కొంటోంది. 15 ఏళ్ల కనిష్టానికి జపాన్ జనాభా పడిపోయింది. 2013 నుంచి 2014 మధ్యకాలంలో జపాన్ జనాభా 2,15,000 తగ్గింది. ఆ ఒక్క ఏడాదిలోనే 0.17% రేటు చొప్పున తగ్గింది. జనాభా స్థిరంగా తగ్గుతూ ఉండగా జపాన్లో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఇదే తగ్గుదల నమోదైతే 2060లోగా 4 కోట్లు తక్కువగా నమోదవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తగ్గుతున్న జనాభాతో పాటు లింగ అసమానత్వం కూడా జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆడ మగ మధ్య పెరిగిపోతున్న అంతరంతో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం గగనమైపోతోంది. వివాహం కోసం పడరాని పాటులు పడుతున్నారు. ఈ రెండు దేశాలు జనాభాను శరవేగంగా తగ్గించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నవారికి అనేక పాఠాలు నేర్పుతున్నాయి. ఒక్కసారిగా మానవ వనరులు సమకూర్చుకునేందుకు జనాభా పెంచేసి మరోసారి యుద్ధ ప్రాతిపదికన తగ్గించేసి ముప్పు కొని తెచ్చుకోవడం ఎప్పటికీ సరైన చర్య కాదనే సత్యాన్ని బోధిస్తున్నాయి. ఇప్పటికే లింగ అసమానత్వంతో సతమతమవుతున్న భారత్ లాంటి దేశాలు ప్రణాళికాబద్ధంగా జన నియంత్రణకు చర్యలు చేపట్టాలనే సందేశాన్ని చైనా, జపాన్ దేశాలు ఇస్తున్నాయి. ప్రపంచాన్ని భయంకరమైన వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. రోజుకో కొత్త జబ్బు జనావళిని చుట్టుముడుతోంది. రుగ్మతల నుంచి బయటపడేందుకు ఉపయోగిస్తున్న మందులే ఇప్పుడు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. నేడు ఆరోగ్యం కోసం తీసుకుంటున్న ఔషధాలే రేపటి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అవే యాంటీబయాటిక్స్. జలుబు చేసినా, దగ్గు వచ్చినా వెంటనే తక్షణ ఉపశమనం కోసం మనం తీసుకుంటున్న మందులే ప్రమాదకారిగా పరిణమిస్తున్నాయి. మానవాళి ఉనికికి యాంటీబయాటిక్స్ వాడకం పెను సవాలుగా మారుతోందని స్వయాన ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చిన్నారులకు తల్లిదండ్రులు తెలిసి తెలియక ఇస్తున్న యాంటీబయాటిక్స్ వల్ల జరిగే నష్టాలు భవిష్యత్తులో సమాజాన్ని మరింత అనారోగ్యంలోకి నెట్టే ప్రమాదం నెలకొంది. రోగాన్ని తగ్గించే మందులే ఎందుకు ముప్పుగా పరిణమించాయి? కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అదే యాంటీబయాటిక్స్ విషయంలో అక్షర సత్యం. అవసరానికి అతి వినియోగానికి తేడా తెలియకుండా వాటిని వాడేస్తున్న ప్రజలు కోరి కష్టాలతో తలగొక్కుంటున్నారు. ఆరోగ్యం కాపాడాల్సిన మందులతోనే లేనిపోని అనారోగ్యాలను ఆహ్వానిస్తున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఆవిష్కరించడం ఆధునిక వైద్యరంగ చరిత్రలో పెను విప్లవమే. వ్యాధికారక సూక్ష్మ క్రిములపై మనిషి సాధించిన విజయాల్లో కీలక మలుపు. ఈ యాంటీబయాటిక్స్తోనే ఇన్ఫెక్షన్లు పూర్తిగా కనుమరుగు కావడం తథ్యమని ప్రజలు భావించారు. భవిష్యత్తులో సూక్ష్మక్రిముల కారణంగా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా రామబాణంలా ఒక్క మాత్ర ప్రయోగిస్తే చాలు జబ్బు తగ్గిపోతుందనే భావన కలిగింది. అదే ఒరవడిలో కొత్త కొత్త యాంటీబయాటిక్స్ పుట్టుకు వచ్చాయి. 1960ల నుంచి వైద్య పరిశోధనా రంగాల్లో దాదాపుగా కొన్ని జబ్బులకు యాంటీబయాటిక్స్ మాత్రమే సరైన ఔషధమనే నిర్ణయానికి వచ్చేశారు. 30 ఏళ్లుగా ఏడాదికి సగటున 5-6 కొత్త యాంటీబయాటిక్లు, బిళ్లలు, లిక్విడ్ వంటి వివిధ రూపాల్లో విపణిలోకి వస్తూనే ఉన్నాయి. ఈ అతి వినియోగమే ఇప్పుడు అనర్థాలు తెచ్చి పెడుతోంది. అన్నింటికీ ఒకే మందు అన్న సూత్రమే అసలుకే మోసం తెస్తోంది. 10 ఏళ్లుగా యాంటీబయాటిక్స్ వాడకం మీద, వాటి శక్తి సామర్థ్యాలపై అనుమానాలు బయలుదేరాయి. ఎంత అత్యాధునిక, ఖరీదైన మందులు వాడుతున్నా సూక్ష్మక్రిములు లొంగడం లేదని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. యాంటీబయాటిక్స్కు సూక్ష్మక్రిములు అలవాటు పడి అవి మొండిగా తయారవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. మన యొక్క యాంటీబయాటిక్స్ డోసు తక్కువైనా లేదా కొన్ని రోజులు ఆ ఇచ్చిన మందు యాంటీబయాటిక్స్ ఆ క్రిమి సంహారక ఔషధాలు సేవించకపోయినా ఈ రెసిస్టెన్స్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే 2, 3, 4 రకాల యాంటీబయాటిక్స్ ఒకేసారి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల జరిగేది ఏమిటి అంటే
ఒకదాని నుంచి రెండో నుంచి ఏదో ఒకటి రెసిస్టెన్సే కనుక వస్తే దాని నుంచి వచ్చే స్థాయి ప్రమాద స్థాయికి వెళుతుంది ఆ వ్యాధి. ప్రమాద స్థాయి వ్యాధి వచ్చింది అంటే మనం చేస్తున్న చికిత్సలో ఏదో ఒక విధమైన తేడా లోపం ఉందని గ్రహించాలి. 1970-80 దశకాల్లో యాంటీబయాటిక్స్తో చాలా తేలిగ్గా తగ్గిన క్షయ, న్యూమోనియా వంటి వ్యాధులు ఇప్పుడు అదే మందులకు లొంగకుండా తిరిగి సమస్యగా మారాయి. వణికిస్తున్న స్వైన్ ఫ్లూను కలిగించే H1N1 వంటి మొండి ఇన్ఫెక్షన్లు ఆసుపత్రుల ద్వారా వ్యాపించడమన్న సమస్య మరింతగా పెరుగుతోంది. బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిష్టంగా 9% మందికి ఆసుపత్రుల్లోనే కొత్త ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మన దేశంలో అది మరీ ఎక్కువైంది. ఇదే సమయంలో అందుబాటులోకి వచ్చే యాంటీబయాటిక్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. 1990ల తర్వాత కొత్త తరం యాంటీబయాటిక్స్ కోసం ప్రయత్నిస్తున్న సంస్థల సంఖ్య చాలా వరకు తగ్గింది. కారణం, వాటికి లొంగని రోగకారక క్రిములు మహామొండిగా విజృంభిస్తున్నాయి. క్షయ లాంటి వ్యాధులైతే ఎన్ని మందులు వాడినా లొంగని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ రకాలుగా ప్రబలుతున్నాయి. అందుకోసం ఇలాంటి వ్యాధులకు సాధారణ యాంటీబయాటిక్స్కు భిన్నంగా ప్రత్యామ్నాయ మార్గాలు కనుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. సూక్ష్మ శత్రువులను ఎదుర్కోవడం కోసం వైద్య పరిశోధనా రంగం రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. వాటిని చంపడం కాకుండా కేవలం వాటి ఉధృతి అడ్డుకోవడం కోసం కోరం బ్లాకింగ్ మందుల కోసం తాజాగా ప్రయత్నిస్తున్నారు. సూక్ష్మక్రిముల్లో నిరోధకత అంతగా రాదని భావిస్తున్నారు. వ్యాధికారక బ్యాక్టీరియా చంపేందుకు జన్యు మార్పిడి వైరస్లు ప్రయోగించే ఫేజ్ థెరపీ విధానాలు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ విజయానికి చాలా దూరంలో ఉన్నాయి. తక్షణ పరిష్కారం మాత్రం యాంటీబయాటిక్స్ వాడకం వెంటనే నిరోధించడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాంటీబయాటిక్స్ రాకముందు ఎక్కడున్నామో, ఏ విధానాలు అనుసరించామో మళ్లీ ఆ పాఠాలు ఒక్కసారిగా వైద్యులు చదువుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైరల్ జ్వరానికి, సాధారణ జ్వరానికి రెండింటికి ఒకే రకమైన యాంటీబయాటిక్స్ వాడే అలవాటు ఇప్పుడు భారత్లో ప్రముఖంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఉత్తర భారతంలో వెనుకబడిన రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యాంటీబయాటిక్స్ వాడకం విచ్చలవిడిగా ఉండడం అనేక ఇతర జబ్బులకు కారణమవుతున్నట్లు తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వినియోగిస్తే పుట్టబోయే పిల్లల్లో స్థూలకాయం ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు గుర్తించాయి. గర్భిణీలు కొన్ని రకాల సమస్యలకు అప్పుడప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఈ ప్రభావం గర్భం లోపల బిడ్డపైన ప్రభావం చూపుతుందని గుర్తించారు. గతంలో యాంటీబయాటిక్స్ వాడిన తల్లులు వారి పిల్లలకు 7 ఏళ్లు వచ్చే వరకు కొన్ని పరీక్షలు చేశారు. తీసుకున్న యాంటీబయాటిక్స్ డోసు వివరాలు తెలుసుకుని జరుగుతున్న నష్టంపై నిర్ధారణకు వచ్చారు. వారిలో 84% మంది పిల్లలు స్థూలకాయంతో ఉన్నట్లు గుర్తించారు. పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న చిన్న క్రిములను పారదోలడానికి, వీటిని చంపడానికి, సంహరించడానికి మనం యాంటీబయాటిక్స్ తోడ్పాటు చేస్తున్నాం. అవి ఆ లైఫ్ ఫామ్స్ని ఎట్లా చెడగొడతాయో, మన ర్యాపిడ్గా మల్టిప్లై అయ్యే సెల్స్ అన్నీ కూడా వాటి ప్రభావానికి వచ్చే అవకాశం ఉంది. కనుక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఎంత డోజ్ ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి అని నియంత్రించుకుంటూ, అది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, జబ్బును కోస్తుంది, నిన్ను కూడా కొద్దిగా కోసే అవకాశం ఉంటుంది. వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా యాంటీబయాటిక్ మందులు వాడితే అనేక ఇతర వ్యాధులకు కారణంగా మారే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులతో తలెత్తే దగ్గు, జలుబు, అప్పుడప్పుడు నీళ్ల విరోచనాలు, చర్మం మీద తలెత్తే చిన్న ఇన్ఫెక్షన్ల సమస్యలు 3 నుంచి 7 రోజుల వరకు ఉంటాయి. ఈ అనారోగ్యాల్లో చాలా వాటికి యాంటీబయాటిక్స్ వేయాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి, ద్రవాహారం, అవసరమైతే కొద్ది మోతాదులో నొప్పి నివారణ మందులతోనే నయమవుతాయి. ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఏ ఔషధ దుకాణానికి వెళ్లి జ్వరానికి మందు అడిగినా ముందుగా ఇచ్చేది యాంటీబయాటిక్స్ మాత్రమే. ప్రభుత్వ ఆజమాయిషీ లేమి, వైద్యుల నియంత్రణ లేకుండా వాడకం పెరగడమే ఇందుకు కారణంగా తేలింది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కడుపు నిండా ఆహారం తీసుకున్న సమయంలో యాంటీబయాటిక్స్ వాడకూడదు అనేది ప్రధాన నిబంధన. కానీ ఈ విషయాల్లో వేటిపైన తల్లిదండ్రులకు అవగాహన లేదు. చిన్న రోగం వస్తే చాలు, చాలామంది ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ మందులు మింగేస్తున్నారు, సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడితే రోగ నిరోధక శక్తి తగ్గడమే కాకుండా చికిత్స కూడా వికటించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ ముప్పు నుంచి ప్రజలను దూరం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని భారత్, ఆగ్నేయాసియా దేశాలకు విజ్ఞప్తి చేసింది. యాంటీబయాటిక్స్ను మరో విధంగా చెప్పే సూక్ష్మజీవ నిరోధక ప్రక్రియకు కళ్లం వేయకపోతే మానవ మనుగడకే కాకుండా ఆర్థికపరమైన ముప్పు కూడా పొంచి ఉందని తెలిపింది. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 1 కోటి మంది మృతి చెందుతున్నట్లు వెల్లడించింది. 2050 నాటికి సుమారు 3.5% ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి క్షీణించే ప్రమాదముందని హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ వాడకం నుంచి ప్రజలను సత్వరం కట్టడి చేయకపోతే అంటువ్యాధుల నియంత్రణ, నివారణకు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని దశాబ్దాలుగా సాధారణ ఇన్ఫెక్షన్లు, చిన్నపాటి గాయాలకు చికిత్స చేయగల స్థితిలో వైద్యం ఉంది. యాంటీబయోటిక్స్ వాడకం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి నశించి క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స, శస్త్రచికిత్సలు అత్యంత క్లిష్టంగా మారుతాయని వైద్యరంగంలో పరిశోధకులు తేల్చారు. యాంటీమైక్రోబియాల్ మందుల వాడకం వల్ల న్యూమోనియా, మూత్ర సంబంధిత వ్యాధులు, అతిసార, క్షయ, మలేరియా, ఇతర రోగాలకు చికిత్స కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విపణిలో వేల కొద్దీ యాంటీబయోటిక్స్ లభ్యమవుతున్నాయి. ఎలాంటి మందులు వాడాలి అనే ప్రశ్న వైద్యులందరిలో ఉత్పన్నమవుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలనే పరిశీలిస్తే ఆర్ఎంపీలు, అనుభవంతో వైద్యులుగా చలామణి అవుతున్న వారితోనే ప్రమాదం ఎక్కువగా ఉందని అనుభవజ్ఞులైన వైద్యులు తెలిపారు. మూత్రపిండం, కాలేయం బలహీనంగా ఉంటే యాంటీబయాటిక్స్ వాడకం అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు యాంటీబయోటిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతర రకాల మందులు వాడుతున్నప్పుడు యాంటీబయోటిక్స్ తగిన ఫలితం ఇవ్వవు. చిన్నపిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు త్వరగా చికిత్స అందించేందుకు ఈ మధ్యకాలంలో యాంటీబయోటిక్స్ వినియోగం ఎక్కువైందని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వైద్యులు అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత మేర తగ్గించాల్సి ఉందని పిల్లల వైద్య నిపుణులకు సూచించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన యాంటీబయాటిక్స్ హేతుబద్ధ వినియోగం, దుర్వినియోగంపై చర్చించేందుకు ఐఏపీ, టీసీబీ పెడికాన్తో కలిసి యాంటీమైక్రోబియాల్స్పై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. విచ్చలవిడి యాంటీబయోటిక్స్ వాడకం వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారని, వారిలో మూత్రపిండాల సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం: ఆరోగ్య రక్షణ వ్యవస్థలు పటిష్టపరచాలి. రోగ నిర్ధారణ జరిగిన తర్వాతే నిపుణుల పర్యవేక్షణలో యాంటీబయోటిక్స్ వినియోగించాలి. ఎక్కువ మంది తగిన మోతాదులలో వినియోగించకపోవడం, మితిమీరిన వినియోగించడం మూలంగా సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపడుతున్న మధుమేహం యాంటీబయోటిక్స్ వాడకం వల్ల పెరిగిందనేందుకు అనేక రుజువులు శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు. అందుకే వాటి వాడకంలో అందరూ తస్మాత్ జాగ్రత్త. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.